టీడీపీ కూటమి గెలుపు ఖాయమని తెలిసి తట్టుకోలేక ప్రతాప్ రెడ్డి విచిత్రంగా విన్యాసాలు చేస్తున్నారని అన్నారు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ తన వైపు చూపిస్తే 4 వేళ్లు అతని వైపే చూపిస్తాయని ఎద్దేవా చేశారు. ప్రతాప్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే తాను క్రషర్ నడుపుతున్నానని, లైసెన్సులు లేకుండా నడుపుతుంటే గత ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయా అని ప్రశ్నించారు. ఎవరేంటి అనేది ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెబుతారని విమర్శించారు. తనకు ఎమ్మెల్యే ఛాలెంజ్ విసిరారు. చర్చకు వచ్చే శక్తి అతనికి లేదన్నారు. తెలుగుదేశం కలిసి ఫ్రంట్గా ఏర్పడ్డారు కాబట్టి ఇప్పుడు మేమంతా కూడా ఒక ఫ్రంట్గా ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ నాయకత్వంలో, అంటే ఫ్రంట్ అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిసి ఫ్రంట్. ఈ ఫ్రంట్ నాయకత్వంలో ఇక్కడి నుంచి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఫ్రంట్ కిందే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రేపటి నుంచి మా ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కావలి అందరూ కూడా కోరుకున్న కావలి ప్రశాంతమైన కావలి, కానీ ఈరోజు నాకు కావలి ప్రశాంత వాతావరణం లేనటువంటి కావాలని మనందరం కూడా చూస్తున్నాం. కీర్తిశేషులు యానాది రెడ్డి దగ్గర నుంచి, కీర్తిశేషులు కొండపనాయుడు దగ్గర నుంచి, పాతాలపల్లి ఎంగళరావు దగ్గర నుంచి ఎంతోమంది కావలలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజల కోసం తప్పించారు, ప్రజల కోసం పనిచేశారు. మా దురదృష్టం, మా మిత్రుడు గౌరవనీయులు మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క చరిత్ర వల్ల రాజకీయ నాయకులకి ఒక కళంకం వచ్చింది. రాజకీయ నాయకులన్నా ఎమ్మెల్యేలన్నా ఏసడించుకునేటువంటి స్థితి కావల్లో వచ్చింది. ప్రజల్లోకి వెళుతుంటే ఎమ్మెల్యే అనగానే ఎందుకయా మీరు దోచుకోవడానికి కానీ అంత నీచంగా చూస్తున్నారు మా ప్రతాప్ రెడ్డి యొక్క నిర్వాహం వల్ల. ఎందుకు ఇంత అవసరమా? ఇంత అవినీతి చేయాల్సినంత అవసరమా? ఇంత దోచుకోవాల్సినంత అవసరమా? ఎందుకు జోలు కట్టుకుంటే ఇంటింటికి పోతే చందాలు ఇస్తారు కదా బతకడానికి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఫ్రంట్గా ఏర్పడ్డారు కాబట్టి